హాయ్ వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు సండే స్పెషల్ కాజు పెప్పర్ చికెన్ ఫ్రై అండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని సన్నగా ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని మిర్చీలు కూడా ఒక 4-5 కట్ చేసి పెట్టుకోండి. అందులోనే కొంచెం కాజు కూడా వేసి ఫ్రై చేసుకోండి మంచిగా నేను చూపించిన విధంగా. తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుని అందులో సాల్టు, పసుపు, కొరియాండర్ పౌడర్, గరం మసాలా ఇవన్నీ కలిపేసుకుని ఉంచుకోండి ముందుగానే. తర్వాత చికెన్ అంతా వేసేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒకసారి మూత తీసుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకుని చూసారు కదా, మూత తీసుకున్నాను, ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. కొంచెం వాటర్లా ఉంది. ఇది సెమీ ఫ్రై లాగా ఉంటుంది, అంటే అటు గ్రేవీ కొద్దిగా ఉంటుంది, కొంచెం ఇంకా ఫ్రైగా కూడా ఉంటుంది. కాజు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి కాజు చికెన్ ఫ్రై. పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు, కొంచెం ఘాటుగా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ గ్రేవీలా కాకుండా కొంచెం సెమీ గ్రేవీలాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చూడడానికి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి సండే స్పెషల్గా. ఈ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకొని అందులో గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని కాజులు ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే కాజు పెప్పర్ చికెన్ ఫ్రై కదండి, అందుకని ఇలా చేసుకున్నాం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇదంతా కాజు కర్రీ లీవ్స్ ఫ్రైలో వేసేసుకొని కలిపేసుకోండి. ఇది అన్నంలో సాంబార్తో కానీ, నేను మొన్న పప్పు తాలింపు చూపించాను పెసరకట్టండి, దాంతో కూడా చాలా బాగుంటుంది. పప్పుతో కానీ సాంబార్తో కానీ పెసరకట్టుతో కానీ చాలా బాగుంటుందండి. ఇది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, చాలా సూపర్గా ఉందండి. ఉడికిపోయింది ముక్క కూడా చాలా బాగుంది. ఇలా ముక్క ముట్టుకుంటే చాలు విడిపోతుంది. ఇలాగ రైస్ తోటి ఇట్లా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.